ఆ? అందరు నాకు కాదు చూడండి. ఈరోజు మన సందేశం అంశం ఏంటంటే ప్రశాంతమైన ఇల్లు అనని ఎందుకు గందరగోళం అయిపోయింది అనని, ప్రశాంతమైన ఇల్లు అనని ఎందుకు యుద్ధాలు జరిగింది అని ఒక 3 విషయాలు పూట ఈరోజు అలాంటి లక్షణాలు ఉంటే మన ఇల్లు కూడా అలాగా అయిపోద్ది. ఇల్లు అనని చూడండి, సమూయేలు రాసిన రెండో గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుకుందాం. సమూయేలు రాసిన రెండో గ్రంథము 12వ అధ్యాయం 11వ వచనాన్ని ప్రారంభించండి. నా మాట ఆలకించుము, యెహోవాను నేను సెలవిచ్చింది ఏమనగా, ఏటన్నాడు? నీ ఇంటి వారు మూరనే నేను ఏం పుట్టిస్తాడంట? అపాయము పుట్టించుదును నీవు చూచుచుండగా. చాలు. ఇక్కడ దేవుడు ఎవరి గురించి చెప్తున్నాడు? ఎవరి ఇంటి కోసం చెప్తున్నాడు? దావీదు ఇంటి వారనని. దావీదు ఇంటి వారి గురించి ఏమన్నాడంటే, సదాకాలం నీ ఇంటిలో ఏం జరుగుతుంది చెప్పాలి? నీ ఇంటికి ఎల్లప్పుడు ఏం జరుగుతుంది? యుద్ధాలు జరుగుతాయి నీ ఇంటికి అని దేవుడు దావీదు ఇంటి గురించి అంటున్నాడు. ఎందుకన్నాడు చెప్పండి ఈ మాట? 10వ వచనంలో దావీదు ఏం చేశాడు? ఒక పాపం చేశాడు అనండి. అమ్మ చెప్పండి, ఏం చేశాడు? నా దృష్టికి నువ్వేం చేసావు? నువ్వు పాపం చేసావు. ఒకడు భార్య నువ్వేం చేసుకున్నావు? నీ వద్దకి చేర్చుకున్నావు. ఆ చేర్చుకున్నతో పాటు తప్పుని అది కప్పనందుకు అతను భర్తను కూడా నువ్వేం చేస్తావు? యుద్ధములో ఏం చేసావు? నువ్వు చంపించావు. అంటే దావీదు ఆ ఒక్క తప్పు వల్ల తన ఇల్లు ఏమైపోయింది చెప్పండి? ఆ ఇంటికి యుద్ధాలు ఏమయ్యాయి? ప్రారంభమయ్యాయి. సదాకాలం అంటే అర్థం ఏంటి? నిత్యము నీ ఇంట్లో యుద్ధాలే ప్రారంభమవుతాయి. పకట యందు నీ ఇంట్లో ఏం జరుగుతుంది? పాపం జరుగుతుందని దేవుడు చెప్పాడు. వాస్తవంగా దావీదు తప్పు చేయకముందు ఇల్లు ఎలాగుంది? 3వ అధ్యాయంలోకి రండి. ఒకనప్పుడు ఆ ఇల్లు ఎలాగుందో 3వ అధ్యాయం 1-2 వచనం చూడండి. ఆ ఇల్లు ఎలాగుందో ఒకప్పుడు దావీదు ఇల్లు. 2వ సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 1-2 వచనంలో ఒకప్పుడు ఆ ఇల్లు ఎలాగుంది? సౌలు కుటుంబం, దావీదు కుటుంబం బహుకాలము అంతకంతులు. అంటే దావీదిల్లు రోజు రోజు ఏమైంది? యుద్ధాలు కాదు, రోజు రోజు అభివృద్ధి చెందుతుంది అనండి. ఈ 2వ సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 1-3 వచనాల్లో దావీదు ఇంటి వారు అంతకంతలు ఏమవుతున్నారు? అమ్మా, అంతకంతలు అవుతున్నారు అంటే అర్థం ఏంటి? విస్తరింపైపోతున్నారు. రోజు రోజు దావీదులు ఏమవుతుంది? అలాంటి ఇల్లు ఇప్పుడు ఏమైపోతుంది? 12వ అధ్యాయంలో చెప్పాలి. ఇల్లు ఏమైపోయింది? 12వ అధ్యాయం ఇల్లు యుద్ధాలు జరుగుతున్నాయి. 12వ అధ్యాయంలో ఇంట్లో ఏం జరుగుతున్నాయి? యుద్ధాలు, గందరగోళాలు. ఇంట్లో ఏమీ లేదు, ప్రశాంతత లేదు. దేనిలోరా? దావీదు తప్పు చేయకముందు ఇల్లు ఎలాగుంది? చాలా ప్రశాంతంగా ఉంది అన్న ఇల్లు. అమ్మ ఎలాగుంది? దావీదు తప్పు చేయకముందు ఆ ఇల్లు రోజు రోజు ఇంట్లో ఏమున్నాయి? ఆశీర్వాదాలు. రోజు రోజు ఇల్లు ఏమైపోతుంది? విస్తరింపైపోతుంది. అలాంటి ఇల్లు అనని ఆ ఇంట్లో చిన్న ఇంటి యజమానుడు అనని ఆ ఇంటి యజమానుడు చేసే ఒక తప్పు వల్ల, ఒక స్త్రీని పాపం చేయని వల్ల, ఆ పాపను కప్పుకొని తన భర్తను యుద్ధంలో చంపించిన వల్ల అలాంటి ఇంట్లో ఏం జరుగుతున్నాయి? యుద్ధాలు. 13వ అధ్యాయంలో ఏం జరుగుతుంది? 1వ వచనం, సొంత కొడుకే అనని తన చెల్లితో ఏం చేస్తున్నాడు? పాపం చేస్తున్నాడు. దావీదు ఇంట్లో ఏం జరుగుతుంది? ఆ 21వ వచనంలో దావీదు కోపపడ్డాడు కానీ ఏమి చెప్పాలి? ఎందుకు? ఇల్లు ఇప్పుడు ఏమవుతుంది? 13వ అధ్యాయంలో దావీదు ఇంట్లో అనని సొంత కొడుకు చెల్లితో ఏం చేస్తున్నాడు? పాపం చేస్తున్నాడు. అదే సమూయేలు గ్రంథం 16వ అధ్యాయంలో 21వ వచనంలో కొడుకు తన తండ్రి ఉన్న భార్యలందరితో ఏం చేస్తున్నాడు? కొడుకు పాపము
అంటే ఇల్లు ఏమైపోతుంది? ఇల్లుకి ప్రశాంతత లేదు. పేరుకే దావీదు రాజుగా ఉన్నాడు, పేరుకే రాజు పరిపాలన చేస్తున్నాడు, కానీ ఇల్లంతా ఏమైపోతుంది? యుద్ధాలు. అంటే ఒక ప్రశాంతమైన ఇల్లు అనని, ఒక ప్రశాంతమైన ఇంటిలో చిన్న పాపం చేసే పొరపాటు వల్ల ఆ ఇంటికి ఏమాత్రం ఏమి లేదు, నెమ్మది లేదు. దేవులారా, మన ఇల్లు ఎందుకు ప్రశాంతత ఉండట్లేదు? మన ఇల్లు ఎందుకు ఆశీర్వాదంగా ఇల్లు లేదంటే, మన ఇంటిలో ఏదో మన జీవితంలో పొరపాటు ఉండే ఒక సంగత ఉండటం వల్ల మన ఇంటికి ఏమి లేకుంటుంది, ఒక ప్రశాంతమైన వాతావరణం లేని ఇల్లుగా మారిపోతుంది. ప్రేమలరా, ఈరోజు దావీదు ఇల్లు వాళ్ళే నీ ఇల్లు లేకుండా ఉండాలంటే, దావీదు ఇంటి వల్ల యుద్ధాలు కానీ గందరగోళంగా ఇల్లు లేకుండా ఉండాలంటే, దావీదు జీవితంలో చేసే పొరపాటు మన భక్తి జీవితంలో కానీ మన ఆత్మీయ ప్రయాణంలో అలాంటి పొరపాటు లేకుండా మనం ఏం చేయాలి చెప్పాలి? జాగ్రత్త చూసుకోవాలి. ఇప్పుడు సదాకాలం యుద్ధం నీ ఇంట్లో జరుగుతాయని ఎవరు చెప్పారు ఈ మాట? దేవుడే స్వయానగా ఏ ఇంట్లో నువ్వు నీ ఇంటి వారు సదాకాలం స్థిరపడతానని దేవుడు వాగ్దానం చేశాడో, ఇప్పుడు అదే ఇంటికి ఏమంటున్నాడు? నీ ఇంటికి సదాకాల యుద్ధాలు జరుగుతాయి, నీ ఇంటి వారే నిన్ను తరువుతారు, నీ ఇంటి వారే నిన్ను ఏం చేస్తారు చెప్పాలి? చంపనందుకు ప్రయత్నాలు చేస్తారు. అసలు ఆ ఇల్లు ఒకనప్పుడు తప్పు చేయనప్పుడు ఆ ఇల్లు ఎలాగుంది? 3వ అధ్యాయంలో దావీదు ఇల్లు అంతకంత ఏమవుతుందంట? వర్ధిల్లుతుంది అన్నాడు. 12వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు ఇల్లు ఏమైపోయింది? నీ ఇంటిలోనే యుద్ధాలు జరుగుతాయి. ఆ యుద్ధాలు ఎవరు జరిగిస్తున్నారు? దేవుడే. సదాకాల యుద్ధాలు జరుగుతాయని దేవుడు తన వాక్కు ద్వారా తెలియజేస్తున్నాడు. ఒకనప్పుడు అదే దావీదు ఇల్లు ఎలాగుండేది? యెహోవా చేత ఆశీర్వాదం పొందుకుని ఇల్లు, యెహోవా చేత ఇల్లు రోజు రోజు విస్తరింపైపోతుంది. ఇప్పుడు అదే ఇల్లు ఏమైపోతుందంటే యుద్ధాలు జరుగుతున్నాయి. దేవులారా, దేవుడు ఎప్పుడు మన ఇల్లు ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నాడు. దేవుడు మన ఇల్లు కుటుంబం ఎప్పుడు ఆశీర్వాదము కుటుంబంగా ఉండాలని అనుకుంటున్నాడు. కానీ దావీదు ఒక్క తప్పు చేసే ఆ చిన్న పొరపాటు ఆ ఇంటికి ఏం జరుగుతున్నాయి? గందరగోళాలనని ఆ ఇల్లు ఏమైపోతుంది? గందరగోళం. ఆ ఇల్లు ఏమైపోతుంది? ప్రశాంతత లేని ఇల్లుగా మారిపోయింది. ఈరోజు నీ జీవితంలో ఒకనప్పుడు నీ జీవితంలో పొరపాటు లేకున్నప్పుడు, నీ జీవితంలో పొరపాటుమైన లక్షణం లేనప్పుడు నీ ఇల్లు ఒకప్పుడు ఎంతో ప్రశాంతంగా ఉండేది. కానీ కొన్ని తొందరపాటు చిన్న పొరపాటు వల్ల, కొన్ని తొందరపాటు నిర్ణయాలు చేసిన పొరపాటు వల్ల, ఆ ఒక్క పొరపాటు వల్లే నీ ఇల్లు ఏమైపోతుంది? గందరగోళం అనండి. నీ ఇంటిలో ప్రశాంతమైన వాతావరణం లేని ఇల్లుగా అది ఏమైపోతుంది? మారిపోతుంది. కాబట్టి ఈరోజు పుణ్యులరా, నీ జీవితము నీ ఇల్లు ఎలాగుండాలనుకుంటే, దావీదు 2 సమూయేలు 3వ అధ్యాయంలో ఇల్లు అంచగంతులు ఎలాగా విస్తరింపోయిందో ఆ 3వ అధ్యాయంలో ఇల్లుగా ఉండాలి తప్ప 12వ అధ్యాయంతో 11వ వచ్చిన ఇల్లుగా ఉంటే చెప్పాలి, అలాంటి ఇల్లుగా ఉంటే మన ఇల్లు ఏమవుదు? ఏమాత్రము ప్రశాంతం ఉండదు. ఇంకో సంగతి తెలుసా? ఆ 12వ అధ్యాయం ప్రారంభం మొదలుకొని అనండి చివరి వచ్చిన వరకు ఇల్లు ఏం జరుగుతుంది తెలుసా? చూడండి, 13వ అధ్యాయంలో సొంత కొడుకు చెల్లితో ఏం చేస్తున్నాడు? పాపం జరుగుతుంది. తర్వాత 16వ అధ్యాయంలో సొంత తండ్రి భార్యతోనే అబ్షాలోము ఏం చేస్తున్నాడు? పాపం చేస్తున్నాడు కదా. 15వ అధ్యాయంలో ఏం జరుగుతుంది? తండ్రి పారిపోతున్నాడు. ఎవరు బట్టి పారిపోతున్నాడు? అబ్షాలోముకు పట్టి అనండి. దావీదు ఎక్కడ పరిగెడుతున్నాడు? కొండల్లో పరిగెడుతున్నాడు. మామతో పరిగెట్టించబడితే ఇప్పుడు కొడుకుతో ఏమైపోతున్నాడు అంటే, దావీదు ఏమి లేదు ఇల్లు, కానీ ఇంట్లోని ఎక్కడ జరుగుతుంది? కుట్ర. రాజ్యాల్లో కుట్ర జరిగితే అది పెద్ద మన తప్పు కాదు. ఇప్పుడు దావీదు ఇంట్లోనే ఏం జరుగుతుంది అంటే ఇల్లు ఏమి లేదు, గందరగోళం అయిపోయింది. ఇల్లు ప్రశాంతత లేని వాతావరణంగా మారిపోయింది.
మనం అనుకుంటాం ఆ చిన్న పొరపాటే కదా, ఆ చిన్న నిర్ణయమే కదా, ఇది పెద్ద ఏమీ కాదనుకుంటాం. కానీ ఆ చిన్న నిర్ణయం, ఆ చిన్న పొరపాటే నీ ఇల్లు స్థిరముగా ఉండవలసింది, నీ ఇల్లు ప్రశాంతమైన వాతావరణం ఉండవలసింది, నీ ఇంటికి ఒక ప్రశాంతమైన వాతావరణంలాగా చేసేది ఆ చిన్న పొరపాటే. అర్థమైందా? నీ జీవితంలో నీ ఈ ఈ చిన్న విషయంలో లోబడకపోవడం పెద్ద తప్పేం కాదనుకుంటావు. కానీ దేవుని పట్ల ఆ చిన్న మాట విషయంలో దేవుడు చెప్పినప్పుడు, గద్దించినప్పుడు ఆ ఒక్క విషయంలో లోబడకపోవడం వల్ల, ఆ లోబడే స్వభావం లేకపోయినా ఆ ఒక్క కారణం చేత నీళ్ళేమీ ఉండదు, గందరగోళం అయిపోతుంది. సౌలు కుటుంబం ఏమైపోయింది? సౌలు కుటుంబం ఎక్కడైనా ప్రశాంతంగా ఉందా? సౌలు కుటుంబం ఏమైపోయింది? నాశనం అయిపోయింది. సౌలు కుటుంబం కూడా ఏమి లేదు, ప్రశాంతత లేదు, నెమ్మది లేదు. ఈరోజు నీ ఇల్లు కూడా అలాగైపోతుందేమో. కొన్నిసార్లు మనం చూడండి, తప్పు చేయలేనని చెప్పు ఇల్లు హృదయం చాలా ప్రశాంతంగానే ఉంటుంది అనని, ఎక్కడైనా చిన్న పొరపాటు దేవునికి వ్యతిరేకమైన చేసే తప్పు వల్ల మనసంతా ఏం చేస్తుంది చెప్పండి? గలిబిలి 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 అయిపోతుంటుంది. అంటే మనసులో చేసే తప్పుకి హృదయం ఏముండదు, గలిబిలి అయిపోతే చేసిన తప్పులో ఇంటిలో ఏముండదు, ప్రశాంతమైన ఇల్లు లేని స్థితిగా మారిపోతుంది. కాబట్టి దేవుడు నీ జీవితంలో నీ ఇల్లు ఎలాగుండాలనుకుంటాడంటే, ఎంతో ప్రశాంతమైన ఇల్లుగా ఉండాలనుకుంటున్నాడు దేవుడు. నీ ఇల్లు దేవుని చేత ఆశీర్వాదం పొందుకుని ఇల్లుగా చేయాలనుకుంటున్నాడు. కానీ దావీదు చేసే చిన్న నిర్ణయం పొరపాటు అనని, దావీదు తన ఆత్మీయ జీవితంలో చేసే తొందరపాటు, చిన్న పొరపాటు ఆ ఇంటికి ఆ కారణం చేత ఎలాగ ప్రశాంతత లేకుండా అయిపోయిందో, నీ ఇంటిలో కూడా, నీ జీవితంలో కూడా, నీ కుటుంబంలో కూడా అదే కారణం పెట్టి నీ ఇంట్లో కూడా ఏముండట్లేదు, ప్రశాంతమైన వాతావరణం లేకుండా చేసింది. ఒక ఇంట్లో ఒక తాగుబోతు వ్యక్తి ఉన్నాడు అనుకోండి, అనండి అమ్మా చెప్పండి. ఒక తాగుబోతు వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి తాగుడు వల్ల ఆ ఇంటికి ఏముండదు, ప్రశాంతత ఉండదు అనండి. ఆ ఇంటికి ఏముండదు, ప్రశాంతత ఉండదు కదా. ఒక ఇంట్లో దారి తప్పే స్త్రీ ఉంది. ఆ దారి తప్పే స్త్రీ ఇంటి ఇల్లాల వల్ల ఆ ఇంటికి ఏముండదు, ప్రశాంతత ఉండదు కదా. ఇంట్లో పిల్లలు ఉన్నారు, యవనస్తులు అనండి. ఆ యవన బిడ్డలు చేసే పొరపాట్ల వల్ల, ఆ యవనస్తులు చేసే తొందరపాటు నిర్ణయం వల్ల ఆ ఇంట్లో ఏముండదు, ప్రశాంతత ఉండదు. దేవుళ్ళరా, జీవితంలో నువ్వు చేసే చిన్న చిన్న నిర్ణయాలు, నీ జీవితంలో చిన్న చిన్న పొరపాట్లే అవే నీ ఇంటికి గందరగోళం లేకుండా చేస్తుంది. ఆ చిన్న చిన్న పొరపాట్లు వల్లే నీ ఇంటికి ప్రశాంతమైన వాతావరణం లేకుండా అదే నీ ఇంటిని ఒక పాడు చేస్తుంది. దేనిలరా ఇటు చూడండి, నాకు చూడండి, చూడండి దావీదు అనండి. 2 సమూయేలు గ్రంథం మొదలుకొని 2వ అధ్యాయం మొదలుకొని చివరి 10వ వచనం వరకు ఇల్లంతా ప్రశాంతత అనండి. ఎక్కడి నుంచి? 2 సమూయేలు గ్రంథం మొదలుకొని 2వ అధ్యాయం మొదలుకొని చెప్పండి, చివరు 9వ వచనం వరకు, అంటే 8వ వచనం పర్లేదు, 8వ వచనం వరకు ప్రశాంతత ఉంది. తర్వాత 9వ వచనం మనం చూస్తే తర్వాత బాగానే ఉంది. 11వ వచనం నుంచి అనండి, ఇంక ఎక్కడైనా దావీదిల్లు ప్రశాంతంగా ఉన్నట్టే మీరు చూడగలరా? ఇల్లంతా గందరగోళమే. ఇల్లంతా ఎలా ఉంది? ఇంట్లోనే అన్ని లోపాలు, ఇంట్లోనే పాపం, ఇంట్లోనే కుట్ర, ఇదంతా జరిగిపోతుందంటే ఒక్క మనిషి చేసే అనండి, ఆ ఇంట్లో ఒక్కడి చేసే చెప్పండి, ఒక్కడి చేసే పొరపాటు వల్ల ఇంతందరికీ ఏమీ లేదు, ప్రశాంత లేని ఇల్లుగా మారిపోయిందండి. జీవితంలో ఒక్కటి మాట పెట్టుకో,
ఈరోజు నీ జీవితంలో కూడా ఆ ఒక్క పొరపాటు వల్ల, ఆ ఒక్క భక్తిహీనత వల్ల ఏమాత్రము నీ కుటుంబ వ్యవస్థలోని ఏమాత్రం అది ఏమి లేకుండా చేస్తుందంటే, ఏమాత్రం ఒక ప్రశాంతమైన వాతావరణం లేకుండా చేస్తుందని ఈ పునరుద్ధాన దినాన్ని, ఈ ఆదివారం దినాన్ని నువ్వు గమనించాలి. అనండి, నువ్వు గమనించాలి. ఒక్క మనిషి చేసే తప్పు అనండి, ఇంతందరూ కూడా గందరగోళం అయిపోయింది. అర్థమైందా? దావీదు కూతురు అంటది, అన్యా ఇలా చేయడం ధర్మం కాదు అన్నా సరే వినట్లేదు దావీదు కొడుకు. అనండి, ఇలా చేయడం తప్పు, చేయకూడదు ఇది అయినా సరే వినట్లేదు. అంటే ఎంత ఆ ఇంటిలో ఎంత లోపమైపోయిందో, ఆ ఇంటిలో ఎంత అక్రమం చొరబడిపోతుందో, ఎంత ప్రశాంతత లేదండి. మీరు అనుకుంటున్నారు ఈరోజు మా ఇల్లు ఈరోజు ఒకనప్పుడు తప్పు చేయకముందు మా ఇల్లు ఎంతో బాగుండేది. మా ఇంటిలో అసహ్యమైనది ఏది లేనప్పుడు మా ఇల్లు ఒక ప్రశాంతమైన వాతావరణం బ్రతికింది. జీవితంలో ఒక్క విషయం చెప్తాను చూడండి, ఇంట్లో ఏ మనుషుడు కూడా తప్పు చేసిన తర్వాత పొరపాటు చేత మొదట్లో బాగానే ఉంటుంది ఆ ఇల్లు. అనండి అమ్మా, చెప్పండి. మొదట్లో ఆ ఇల్లు ఎలాగుంటుంది? బాగానే ఉంటుంది. కానీ రాను రాను అనని ఆ ఇంటిలో ఏమాత్రము ప్రశాంతి లేని వాతావరణంగా ఇల్లు ఏమైపోతుంది? ఒక్క మాట చెప్తాను చూడండి, నువ్వు ఉన్నతమైన ఇంటిలో లేకపోయినా పర్లేదు, గుడిసెలో ఉన్నా సరే నీలో పొరపాటు చేసే లోపాలు లేకుండా, తప్పుడు పడిన నిర్ణయాలు లేకుండా గుడిసెలో ఇల్లైనా ప్రశాంతంగానే ఉంటుంది. అంతేనా కదా? కానీ నువ్వు పెద్ద పెద్ద ఉన్నతమైన ఇల్లులో ఉండి ఆ ఇంటిలో నువ్వు నివసించి నీ ఆధ్యాత్మిక జీవితంలో నువ్వేమైనా భక్తి రంగంలో కానీ భక్తిహీనతలో కానీ నువ్వు బ్రతికినా, అది ఏ కాలమైనా సరే ఒక ఉన్నతమైన ఇంట్లో ఉన్నా సరే అది ఖచ్చితంగా ఏమైపోతుంది చెప్పండి? గందరగోళం. అమ్మా చెప్పండి, ఏమైపోద్దిరా? గందరగోళంగా మారిపోతుంది. దావీదు ఇల్లు ఎక్కడున్నాడు? దావీదు ఇల్లు చిన్న ఇల్లా పెద్ద ఇల్లా? మా ప్రశాంతంగా అది పెద్ద కోట అనండి. అంత రాజుకోట ఇంటిలో ఏమి లేదు, గందరగోళం అనండి. అంత ప్రశాంతమైన వాతావరణం లేని ఇల్లుగా మారిపోయింది ప్రేమల్లారా. ఎందుకంటే ఇంటి యజమానుడు ఏం చేశాడు? చిన్న పొరపాటు. ఆ చిన్న పొరపాటే ఒక వ్యక్తిని, ఆ పాపను కప్పుకోనందుకు ఒక వ్యక్తిని చంపనందుకే ఆ చిన్న లోపమే ఆ ఇంటికి ఏమి లేకుండా చేసిందే, ప్రశాంతత లేకుండా చేస్తుంది. ఈరోజు నా సందేశం అనండి, మన ఇంట్లో ఏం ఉండకూడదు అనండి. మన ఇండ్లు అనండి, మన ఇంటిలో ఏది ఉండకూడదు. ఒకవేళ అలాగానే మీ ఇల్లు ఉంటే ఏమైపోద్ది? మీ ఇల్లు గందరగోళం అయిపోద్ది అనండి. మొదటి ఇల్లు చూద్దాం, మన ఇంట్లో ఏం ఉండకూడదు. చూడండి, సామెతల గ్రంథం 21వ అధ్యాయం 12వ వచనం. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 12వ వచనం. త్వరగా సామెతల గ్రంథం 21వ అధ్యాయం 12వ వచనం. నీతిమంతుడైన భక్తిహీనుడి ఇల్లు ఏమైపోదునని కనిపెట్టును. ఏమన్నాడు? నీతిమంతుడు అంట ఎవరి ఇల్లు చూస్తున్నాడు? అమ్మా చెప్పండి. భక్తిహీనుడు ఏమైపోయిందంట? ఏమైపోయిందో చెప్పండి అమ్మ, ఏమైపోయింది? భక్తిహీనుడి ఇల్లు ఏమైపోదునో కనిపెట్టును. నీతిమంతుడు ఇంట్లో ముందు ఏమీ లేదు అనండి. కానీ భక్తిహీనుడి ఇంటి ఇల్లు ఏమైపోయిందో ఒక రోజుకి చెప్పాలి. అమ్మా చెప్పండి, ఆ ఇల్లు ఏమైపోయిందో. ఆ రోజు సౌలు భక్తిహీనత వల్ల ఆ ఇల్లు ఏమైపోయిందో. ఆ ఇంటికి ఏం లేదు, ప్రశాంతం లేదు. ఒకవేళ నీ ఇంటిలో నువ్వు నివసిస్తున్నావు, ఒకవేళ నీ భక్తిహీనత వల్ల నీ ఇల్లు ఒకరోజు ఏమైపోద్దో. అప్పుడు అంటాం కొన్నిసార్లు, అయ్యా ఈ ఊర్లో పరువుగా బ్రతికిన వారండి అంటారు అనండి. ఈ ఊర్లో ఒకప్పుడు ఈ ఇల్లు బాగా బ్రతికిన వారండి, ఇప్పుడు ఆ ఇల్లు ఏమైపోయిందో.
ఎందుకు అయిపోయింది ఆ ఇల్లు? ఏమైపోయింది? ఆ ఇంటిలో ఎవరున్నారు? భక్తిహీనత కలిగిన వారు ఉన్నారు కాబట్టి ఆ ఇల్లు ఏమైపోయిందంట అనండి. ఈరోజు నీ ఇల్లు నిలిచుండవలసింది, నీ ఇల్లు ఒక ఉన్నతంగా బ్రతకవలసింది, నీ ఇల్లు ఏమైపోతుంది? కారణం ఏంటి? భక్తిహీనత వల్ల అనండి. భక్తిహీనత వల్ల ఇల్లు ఏమైపోద్దంట? ఏమైపోదును అనండి. ఆ ఇల్లు ఏమైపోదో తెలియదు. ఆ కుటుంబాలు కానీ, ఆ వ్యక్తులు కానీ ఎప్పటికీ ఎక్కడా కూడా ఏ ఇంట్లో ఏ ప్రాంతంలో నివసించిన వారు ఎక్కడ ప్రశాంతంగా, చాలామంది అంటారు ఇదేంటండి ఈ రోజుగో ఇంట్లో ఉంటున్నారండి అనండి, రోజుగో ఊరు మారుతున్నారండి. కారణం ఏంటంటే ఆ ఇంట్లో నివసించిన వ్యక్తిలో ఏదో తెలియనా భక్తిహీనత అనండి. చెప్పాలి, ఆ భక్తిహీనత ఆ ఇల్లు ఒక దగ్గర కుదురుగా ఆ కుటుంబ వ్యవస్థ ఉండట్లేదు. అందుకన్నాడు నీతిమంతుడంట ఎవడు ఇల్లు కనిపెడుతున్నాడు? భక్తిహీనుడి ఇల్లు కనిపెడితే చెప్పాలి ఏమైపోయిందంట. అంటే దానికి ఏం లేదు, ఆ ఇంటికి అడ్రస్ లేదు, కేరప్స్ అడ్రస్ ఉండట్లేదు. ఎందుకయ్యా భక్తిహీనుడికి కేరప్స్ అడ్రస్ లేదంటే వాడు భక్తిహీనత ఇంటికి ఏం లేకుండా అయిపోయింది. కేరప్స్ అడ్రస్ లేదు. దావీదు ఇశ్రాయేలులో దావీదు ఇల్లు శాశ్వతమైన నిలుచున్న ఇల్లు గందరగోళంగా మారిపోయింది. సౌలు ఇల్లు ఇశ్రాయేలు గొప్పగా ఉండేది, ఆ ఇల్లు ఏమైపోయింది కదా గందరగోళం. తర్వాత ఏలీ ఇంటి వారు అనండి. ఏలీ ఇంటి వారు ఏం చేశారు? వచ్చిన ఆడవాళ్ళు దేవాలయంలో అనండి అసహ్యం ఏం చేస్తున్నారు? ఆడవాళ్ళతో పాపం చేస్తున్నాం, మొదటి తప్పు అనండి. రెండోది ఏలియా అంత యాజకుడు కూడా ఏం చేశాడంటే కఠినగా వారిని ఏం చేయట్లేదు చెప్పండి చెప్పండి. వాళ్ళు ఆ అన్ని కారణాల వల్ల అనండి ఇద్దరు కొడుకు ఏమైపోయారు చెప్పండి. వాళ్ళు చచ్చిపోయారా లేదా అమ్మ చెప్పండి. వాళ్ళు చనిపోయారు. వాళ్ళిద్దరు చనిపోయిన తర్వాత నెక్స్ట్ ఎవరు చనిపోయారు? ఏలీ కుటుంబం ఇశ్రాయేల్లో ఒక్కడు లేడు వంశావళి అనండి. ఏలికు పుట్టిన సంతతిని అందరూ ఒకే టైంలో ఏమైపోతున్నారు చెప్పండి. ఏలి ఇంటి వారు ఏమి ఇశ్రాయేల్లో ఉన్నారా? ఆ ఇల్లు ఏమైపోయింది? ఆ ఇల్లు ఏమైపోయిందో ఒకనప్పుడు ఆ ఇల్లు ఎలాగుండి తెలుసా? మీరు తర్వాత చదువుకోండి. అదే మొదటి సమూయేలు గ్రంథంలో 2వ అధ్యాయంలో ఆ ఇల్లునంట ఇశ్రాయేలు అందరిలో గొప్పగా ఎంచాడంట దేవుడు. ఆ ఇల్లుని ఎలా ఉంచాడు? గొప్పగా ఉండిన ఇల్లు అన్నది ఏమైపోయిందో అనండి. కొడుకులు చచ్చిపోయారు అనండి, ఇతను కూడా ఏమైపోయాడు అంటే ఇల్లు ఏమైపోయింది అంటే సామెతల ప్రకారం ఏముంది? నీతిమంతుడు భక్తిని ఇల్లు కనిపెట్టగా అది ఏమైపోయింది అనండి. ఈరోజు నీ భక్తిహీనత వల్ల ఒకరోజు నీ జీవితం ఏమైపోతుందో, నీ భక్తిహీనత వల్ల నీ ఇల్లు ఒకనప్పుడు ఏదో రోజు ఏమైపోతుందో. కానీ నువ్వు ఖచ్చితంగా దీని విషయంలో నువ్వేం చేయాలి? ఆలోచించాలి. కాబట్టి దయచేసి జీవితంలో భక్తిహీనత ఉండే స్థితిగతులు ఎక్కడున్నా సరే నీ ఇల్లు ఏమైపోద్దో. దావీదు చేసిన తప్పుడు వల్ల ఇల్లు ఏమి లేదు, ప్రశాంతమైన వాతావరణం. ఇల్లుకి ఏమైపోయింది? గందరగోళం అనండి. ప్రశాంతమైన లేను జీవితంగా మారిపోయింది. ఒకటి, నువ్వు చేసే పొరపాటు వల్ల నీ ఇంటికి ఏముండదు? ప్రశాంతమైన లేని ఇల్లుగా మారిపోదు. రెండవది ఏంటి? నీ భక్తిహీనత వల్ల చెప్పాలి నీ ఇల్లు ఏమైపోద్దో అనండి. మూడో ఇల్లు చూడండి, మూడో ఇల్లు లేవియా కాండం. లేవియా కాండము 19వ అధ్యాయం 16వ వచనం చదువుదాం, తర్వాత ఇంకో వచనాన్ని చదవాలి. అప్పుడు లేవియా కాండం 19వ అధ్యాయం, లేవియా కాండం 19వ అధ్యాయం 16వ వచనం. మూడో ఇల్లు ఏ ఇల్లు అమ్మా? మూడో ఇల్లు అనండి. మూడో ఇల్లు చూడండి, లేవియా కాండం 19వ అధ్యాయం 16వ వచనం. ఈ ప్రజలలో
అనండి లెక్కట కొండుములు అనని కొండుములాడు ఇంటింటి ఏమకూడదంట. దేవుడు ఏమన్నాడు? ఇంటింటికి ఏం చేయకూడదు చెప్పండ్రా. ఇంటింటికి ఏం చేయకూడదు? కొండములు చెప్పేవారుగా. అంతేనా అమ్మా? అందరు నాతో పాటు చెప్పండి. ఇంటింటికి అనండి ఏం చేయకూడదంట. ఇప్పుడు దానికి రిఫరెన్స్ చదవండి. కీర్తన 140 కీర్తన 11లో చూడండి. ఆ ఇల్లు ఏమైపోతుందో అనండి. ఆ ఇల్లు ఏమైపోతుందో కీర్తన గ్రంథం 140:11 ఆ ఇల్లు ఏమైపోతుందో. కీర్తన గ్రంథం 140 కీర్తన 11 వచ్చును. అమ్మ అందరూ అనండి. కొండములాడు వారు భూమి మీద ఎన్నటికి స్థిరపరరు. ఉందా లేదా? ఏంటి? కొండములాడే ఇల్లు ఏమైపోతుంది అమ్మా ఏమైపోతుందిరా? ఈరోజు చాలా ఇల్లు ఎందుకు స్థిరపడలేకపోతుంది భూమి మీద? అమ్మా చెప్పండి అమ్మా. మీ ఇల్లు ఎందుకు స్థిరపడలేకపోతుంది? కొండములాడే చెప్పి ఇంట్లో ఉండే మనుషులు ఉన్నారు కాబట్టి ఆ ఇంటికి ఏముండదు, స్థిరత్వం ఉండదు. చాలా ప్రయత్నం చేస్తారు. ఏ ప్రయత్నాలు? మా ఇల్లు అందరికంటే మా ఇల్లు గొప్పగా ఉండాలనని, మా ఇల్లు అందరికంటే గొప్పగా మా కుటుంబ వ్యవస్థ స్థిరపడాలి అనని స్థిరపడాలనుకుంటారు. ఎందుకు స్థిరపడలేకపోతున్నారు? ఆ ఇల్లు ఏముంది? ఆ ఇంట్లో అనండి, ఆ ఇంట్లో కొండములు చెప్పేవారు ఉన్నారు కాబట్టి. కీర్తన కదా 140:11 ఏమంటున్నాడంటే, కొండములాడు వారు భూమి మీద ఎన్నటికీ ఆ ఇల్లు స్థిరపడదు. నువ్వు అనుకుంటున్నావు మా ఇల్లు స్థిరంగా ఉండాలి అనండి, కానీ ఎందుకు నీ ఇల్లు స్థిరపడలేకపోతుంది? ఎందుకు నీ ఇల్లు స్థిరపడలేకపోతుంది అంటే నీ ఇంట్లో ఎవరున్నారు? జీవితంలో ఎప్పుడు కూడా ఇతని ఇంటి గురించి ఎప్పుడు నువ్వు కొండములు చెప్పే నీ ఇంట్లో మనుషులు ఉండకూడదు అనండి. అమ్మా చెప్పండి. ఎదుటివారి ఇల్లు ఎలాగైపోతుందో నీకు అనవసరం. ఎదుటివారి ఇల్లు ఏ రకంగా ఉంటున్నారో నీకు అనవసరం. కానీ నీ జీవితంలో ఎప్పుడూ కూడా ఇంటింటికి కొండములు చెప్పే ఇంటిగా నువ్వు ఉన్నావనుకో, నీ ఇల్లు ఎప్పటికీ చెప్పాలి స్థిరముగా. నీ ఇల్లు ఎన్నటికీ చెప్పాలి స్థిరపడదు. నీ ఇల్లు నువ్వు అనుకుంటున్నావు నీ ఇల్లు స్థిరపడాలనుకుంటున్నావు, కానీ నీ ఇల్లు స్థిరపడకపోవడం కారణం ఏంటి? నీ ఇంట్లో ఎవరున్నారు? కొండములు చెప్పేవారు ఇల్లుగా నీ ఇంటిని నువ్వు ఉంచుకున్నావు కాబట్టే నీ ఇంటికి స్థిరత్వం లేకుండా చేస్తుంది. ప్రశాంతమైన ఇల్లు కొండములు చెప్పేవారుగా ఇల్లు స్థిరం లేని జీవితంగా నీ ఇల్లు మారిపోతుంది. అమ్మా అంతేనే లేదా? నేను చూపించిన ప్రతి చోట ఎలాగుంది? ఉందా లేదా? అందుకే ఈరోజు మన ఇంట్లో ఏం తీసేయాలి? అమ్మా చెప్పండి. పాత బట్టలు తీయడం గొప్ప విషయం కాదు. ఏది అది కాదు. కొండములు చెప్పే మనసుని ఇంట్లో వాళ్ళు తీయాలి. అంతేనే లేదా? నిజంగా ఎంత అద్భుతంగా ఉందో. దేవుడు అన్నాడు, మోషే ఇశ్రాయేలు ఇంటికి వెళ్ళకూడదు, ఇంటింటికి వెళ్ళి కొండములు చెప్పి ఇల్లుగా ఉండకూడదయ్యా. ఉంటే ఏమవుతుంది? కీర్తనలు అక్కడ ఏముందంటే, కొండములు చెప్పువారు భూమి మీద అన్నటికి స్థిరంగా. అంటే ఆ ఇంటిని ఎవరు ఉంచరు? మరి చెప్పండి. ఇల్లు స్థిరంగా ఉందామని నువ్వు ప్రయత్నం చేస్తున్నావు, కానీ కొండములు చెప్పుకునే స్వభావం నీ ఇంట్లో ఉన్నట్టు వల్ల నీ ఇల్లుకి ఏమి లేకుండా అయిపోతుంది, స్థిరత్వం లేకుండా అదే చేసేస్తుంది. ఈ మాటలు ఎప్పుడైనా మీరు చదివారా? చెప్పండి. ఈ మాటలు ఎప్పుడైనా చదివారా? ఎక్కడైనా విన్నారా ఈ సందేశం? కొండములు చెప్పే ఇల్లు భూమి మీద ఎన్నటికీ స్థిరముగా ఉండే అవకాశం ఉండదు. ఈ మాట మోషే చెప్పిన తర్వాత ఇశ్రాయేలులో కొంతమంది కొండములు చెప్పేవారు ఆ దినాల్లో కొంతమంది జనము ఈ 12 గోత్రాలు కొంతమంది ఉన్నారు. అందుకే వాళ్ళు ఏమైపోయారంట చెప్పాలి, దేవుని చేత శపించబడిన వారుగా మారిపోయారు. దేవుని కోపానికి ఏమైపోయారు? వారు గురైపోయారు. అందుకే ఎప్పుడు కూడా మన ఇంట్లో ఎవరు ఉండకూడదు? కొండములు చెప్పే ఇల్లుగా
ఉండకూడదు. ఈ కొండములు చెప్పి ఇల్లుగా ఉన్నప్పుడు ఆ ఇల్లు ఎప్పటికైనా స్థిరమైన రీతిలో ఉండే అవకాశాన్ని వారే ఖచ్చితంగా ఏమైపోతున్నారు, పోగొట్టుకుంటున్న సంగతి మీరు ఖచ్చితంగా గుర్తించాలి. ఎవరైనా వచ్చి కొండేలు చెప్పేవారుగా వాళ్ళని మన దగ్గర చేర్చుకున్నావు అనుకో, అమ్మా చెప్పండి, ఆటోమేటిక్ నువ్వు కూడా అలాగే అయిపోతావు. ఏంటి ఏంటి అవసరమైతే నువ్వేమన్నానంటే, అమ్మా నువ్వు వేరే విషయం ఏదైనా మాట్లాడు, ఆ టాపిక్ ఉగిలే అనండి, నీ ఉగిలే, ఏదైనా నాకు ఉపయోగపడే మాట చెప్పు, ఎలాగ నీతిగా బ్రతకాలి, ఎలాగ న్యాయబద్ధమైన వ్యాపారం ఎలా చేయాలి అలాగే చెప్పు, ఇలాంటివి మాకెందుకమ్మా అని చెప్తే, అప్పుడు నీ ఇల్లు కొండములు చెప్పేవారుగా ఇల్లుగా లేదు కాబట్టి, కొండములు చెప్పే ఇల్లుగా వినే స్వభావం లేదు కాబట్టి, దేవుడు ఎప్పటికైనా నీ ఇంటిని స్థిరముగా ఉంచుతాడు. అవమానం పడిన ప్రతి చోటిని ఇంటిని స్థిరముగా ఉండే అవకాశాన్ని నీ ఇంటిని నిలబెడతాడు దేవుడు. అందుకే మన ఇంట్లో ఏముండకూడదు, కొండే చెప్పి ఇల్లుగా ఉండకూడదు. కొండములు చెప్పి ఇల్లు ఉంటే ఏమవుతుంది, భూమి మీద ఎన్నటికీ స్థిరముగా ఇంటిని, అమ్మా చెప్పండిరా, వంచదు. నువ్వు ఎంత ఉందామన్నా నీళ్ళు స్థిరంగా ఉండదు. అర్థమైందా? దేవుడిని చెప్పే ఏ మాట తప్పిపోవడానికి అవకాశం లేదు. అది ఖచ్చితంగా అక్షరాలుగా అది నెరవేర్పు జరుగుతుంది. అందుకే మనం కుటుంబాల్లో కొండని చెప్పి ఇల్లుగా లేకుండా ఉంచుకోలేము. నెంబర్ 1 అనండి, చిన్న తప్పు అనండి. ఆ చిన్న తప్పేనా పెద్ద తప్పేనా అనండి. ఆ ఒక్క తప్పు వల్ల ఇంటికి ఏముండదు, గందరగోళమే తప్ప ఇంటికి ఏముండదు, ప్రశాంతత ఉండదు. రెండవది అనని, భక్తిహీనత వల్ల అనని ఆ ఇల్లు ఏమైపోదునో. ఎన్నొచ్చాయి? మూడోది, కొండములు చెప్పి ఇల్లు భూమిని ఎన్నటికి ఆ ఇల్లు ఎన్నొచ్చాయి? మూడే. 4వ ఇల్లు అనని, సామెతల గ్రంథం 17 అధ్యాయం మొదటి వచనం. ఈ వచనం చాలా నాకు ఇష్టమైన వచనం. అమ్మ ఏ రుచి అంట, అమ్మ ఇక్కడ 2 ఇల్లులు ఉన్నాయి. అమ్మ లతమ్మ ఇలా చూడరా తల్లి, ఎన్ని, ఒక ఇల్లు ఎలాంటిది ఉంది, చికెను మటన్ ఉన్నాయి అక్కడ, రుచికల పదార్థాలు. మొదటి ఇల్లు అనండి. 2 ఇల్లు చూడు ఏముంది అక్కడ అంటే, ఒక ఇంట్లో ఏమున్నాయి చాలా చెప్పండి అందరూ, అమ్మ అందరూ అన్న నాతో పాటు, ఒక ఇల్లు అనని ఏమున్నాయి, రుచికల మంచి మంచి టేస్ట్ ఆ ఇంట్లో భోజనాలు ఉన్నాయి. ఏమున్నాయి చూడండి. ఆ ఇంట్లో ఏమున్నాయి, రుచికరమైన భోజనం ఉంది. కానీ ఇంట్లో ఏమున్నాయి, తగులు. అమ్మా ఆ ఇంట్లో ఏమున్నాయి, గొడవ ఇల్లు. 2 ఇల్లు చూడు. ఏ ఇంట్లో ఉండకూడదమ్మా, అమ్మా తగులాడే ఇంట్లో ఉండే చూడండి. తగువాడి ఇంట్లో ఏమున్నాయి, రుచిగా. అమ్మా ఏమున్నాయిరా, చికెన్ బిర్యానీ అనండి, మటన్ ఉన్నాయి, అన్ని టేస్ట్లు ఉన్నాయి ఇంట్లో. కానీ ఇంట్లో ఏముంది, తగు అనండి. చీటికి మాటకి ఏమున్నాయి, కింద ఇంకో ఇల్లు ఉంది చూడండి, ఆ ఇల్లు ఇంట్లో ఏమున్నాయి, నెమ్మది కాని ఇల్లు అనండి. అమ్మా చెప్పండి, నెమ్మది కాని ఇల్లు రొట్టె మొక్క తింటే ఆ ఇల్లు ఎలా, ఎన్ని ఇల్లులు ఉన్నాయి, ఒక ఇంట్లో ఏమున్నాయి, రుచికరమేనా, కానీ ఇంట్లో ఏముంది, చిన్నదానికి అనండి. అమ్మా చెప్పండిరా, చిన్నదానికి పెద్దదానికి ఆ ఇంట్లో ఏమున్నాయి, ఇంకో ఇల్లు ఎలాగుంది, ఉట్టి రొట్టె ముక్క ఉన్నాయి. ఆ ఇంట్లో ఏముంది, ఉట్టు రొట్టె ముక్క, ఇంకా మంచి ఆ కూరలు లేవు అనండి, ఏమీ లేదు. కానీ ఆ ఇంట్లో ఒకటి ఉంది, నెమ్మదిగా ఉంది. ఆ ఇంట్లో తగువ లేవు. కానీ ఆ ఇంట్లో ఏముంది, ఉట్టు రొట్టె ముక్క. ఆ ఇంట్లో భోంచేస్తే బాగుందా, ఈ ఇంట్లో భోంచేస్తే బాగుందా? ఇప్పుడు మీ ఇంట్లో ఏముండకూడదు. 4వది, చీటికి మాటకి తగులాడే ఇల్లుగా ఉంచుకోకండి. ఏంటి చెప్పాలి, చీటికి మాటకి చిన్నదానికి, అమ్మా చానని, అమ్మా చిన్నదాన్ని దాన్ని ఏం చేయకూడదు, అమ్మా చెప్పరా చెప్పండి, చిన్నదాన్ని పెద్ద రాతాంతి చేస్తావు అనుకో, ఆ ఇంట్లో ఏముండదు, ప్రశాంతత ఉండదు. నువ్వు మటన్ బిర్యానీ తిన్నా అనండి, చెప్పండి,
మంచి రుచికల వండే స్త్రీ ఆ ఇంట్లో ఉన్న ఇల్లు వేస్ట్ అని నన్ను అడిగితే నేనన్నానా బైబిల్లో ఉందన్నమాట. ఏ ఇంట్లో ఉండకూడదు? రుచికల టేస్ట్ కల ఇంట్లో ఎందుకు అన్నీ ఉన్నాయి, అసలేంది లేదు ఆ ఇంట్లో. ఏం లేదు, నెమ్మదిగా. కొంతమంది చిన్నదానికి కూడా పెద్ద రాద్ధాంతం అయిపోతుంది. దిల్మలరా, నువ్వు ఏ ఇంట్లో ఉన్నావు అనండి, ఇది లైవ్లో కూడా అందరు చెప్తాను వినండి, అందరు వినండి. ఇవి ఏ ఇంట్లో ఉంటున్నావని ముఖ్యం కాదు. ఏ ఇంట్లో ఉన్నా ఈదులో ఎదుటివారు నువ్వు ఆ ఇంట్లో ఉన్న మసులేనట్టుగా ఉండడమే గొప్ప ఇల్లు అది అనండి. నువ్వు ఎక్కడున్నా ఆ ఏ ఇంట్లో ఉంటున్నావో, ఏ గ్రామంలో ఉంటావు, ఆ గ్రామంలో ఎలా ఉండాలి తెలుసా? ఎదుటివాడికి, ఎదుటి పక్కింటికి అసలు ఉన్నావా లేనట్టుగా ఏమవ్వాలి? దాన్ని ఏమంటారు? ఏమి ఇల్లండి బాబు అనండి. ఎప్పుడు ఒక్క చొప్పుడు రాదండి ఆ ఇంట్లో అనండి. అమ్మా చెప్పండిరా, ఏమి ఇల్లండి బాబు. ఎప్పుడు కానీ గొడవ పడినట్టు కానీ, కేకలేసినట్టు కానీ, శబ్దాలు వచ్చినట్టు ఆ ఇంట్లో మాకు కనబడలేదండి. పక్కవారు ఏం చేయాలి? ఆ ఊరోవాడు ఈ ఊరోడు ఏం చేయాలి? అంతేగాని అబ్బాబాబా ఆ ఇల్లు ఏమి ఇల్లండి బాబు, గయ్యల కొంపండి అని అనకూడదు. ఆ ఇల్లు ఏమి ఇల్లండి బాబు, అన్నీ ఉంటాయి, అసలేంది లేదండి ఆ ఇంట్లో. ఏమి లేదు, సమాధానం కలిగిన మనుషులు లేరు అక్కడ ఆ ఇంట్లో అనండి. నెమ్మది కలిగిన వ్యక్తులు, చీటికి మాటికి దేన్ని పట్టించుకోలేని వ్యక్తులు లేరు. చిన్నదానికి పెద్దదానికి కానదాని కోసం కూడా ఏమైపోతుంది అక్కడ గొడవ పడుతుంది. కంటే ఆ ఇంట్లో ఏముండదు. అలాంటి ఇంట్లో రుచికల పదార్థాలు కూరలు తిన్నా ఇంకో ఇంట్లో ఏం తినాలంట? ప్రశాంతమైన ఇంట్లో రొట్టు ముక్క. అమ్మ, రొట్టు ముక్క ఇల్లు గొప్పదా, ఇక్కడ రుచికల ఉన్న ఇల్లు గొప్ప? వాస్తవంగా నన్ను అయితే రుచికల ఇంట్లోని గొప్ప అంటారు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? రొట్టు ముక్క అంటే రొట్టు ముక్క నీళ్ళు ఎందుకు గొప్ప అయిందంటే అక్కడ ఏముంది? ఆ ఇంట్లో ఏముంది? ప్రశాంత, నెమ్మది, చప్పులు లేదు ఆ ఇంట్లో. కానీ మంది కోలా గందరగోళం. నేను బీచ్ రోడ్లో అప్పుల్లో డ్యూటీ చేస్తున్నానండి. ఎక్కడ? అప్పుల్లో సెక్యూరిటీ గార్డ్ చేస్తున్నాను ఆర్చ్ బీచ్ దగ్గర. ఒక వ్యక్తి రాత్రి 9 గంటలకు డ్యూటీ దిగి వచ్చాడు అనండి. 9కే ఎందుకు వచ్చేవాడు, రోజు వచ్చేస్తున్నాడు అక్కడికి. ఏంటి వచ్చేసి 12 తర్వాత ఇంటికి 12 తర్వాత వెళ్తున్నాడు అనండి. మీకు తెలిసింది కదా, నాకు ఏదైనా మనసు ఉంటే అడిగే వరకు నిద్రపడదు అనండి. నేనేం చేసింది తెలుసా, ఒకసారి ఆ వ్యక్తి తెరిపి, సార్ మిమ్మల్ని ఒకటి అడగాలనుకున్నాను అన్నాను అనండి. ఏంటండి చెప్పండి అంటే, అమ్మా చెప్పండి. ఏం లేదండి అయ్యా, చెప్తాను, కావాలని రెఫరెన్స్ మళ్ళీ చెప్తాను, కంగారు పడకండి, గందరగోళం అయిపోకండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటంటే నేను అడిగాను, అయ్యా మీరు ఎందుకు రోజు ఇక్కడ 9 గంటలకు వస్తుంది, ఇక్కడ ఏమైనా మీకు పని ఉందా అని అడిగాను. అంటే ఏంది అలాగ అడిగాను? లేదు సార్, కొద్దిగా అడగాలనిపించింది అన్నానని. 9కి వస్తున్నారు అనని. నాది ఎప్పుడు నైట్ డ్యూటీలు, కంటిన్యూ నైట్ డ్యూటీలు వేసుకునేవాడు అప్పుడులో డ్యూటీ చేసినాడు. ఇది 9 గంటలకు వచ్చి రాత్రి 12:30కి ఇంటికి వెళ్ళేవాడు అనని. నేను అడిగాను, ఎందుకండి మీరు వెళ్తున్నారు ఈ టైంకి వచ్చి 12 తర్వాత వెళ్తుంటే? అప్పుడు అన్నాడు, నిజం చెప్పాడు ఆయన అనని. ఏం లేదు సార్, నా భార్య అనండి పెద్ద రాకాసి అనండి, చిన్నదానికి పెద్దదానికి పెద్ద రేజ్ అయిపోతుంది అని అనండి. రేజ్ అయిపోతుంది కాబట్టి మా ఆవిడ 10:30 అయితే అన్నం తిట్టి 11 అయితే నిద్ర వచ్చేద్ది ఆవిడకి అనండి. ఈ 12 తర్వాత వెళ్ళిపోయాను అనుకోండి, ఇల్లు ఎలాగుంటుంది? పిల్లలు పడుకుంటారు, భార్య పడుకుంటుంది. కాబట్టి నేను అప్పుడు ఏం చేయగలను? ప్రశాంతంగా అన్నం తింటాను, ప్రశాంతంగా. మళ్ళీ నేను ఎన్ని గంటలు లేస్తాను? 8:30 లేస్తాను. ఈ 8:30 లోపు స్నానం చేసి రెడీ అయిపోయినప్పుడు నేను ఏమైపోగలను? వెళ్ళిపోతాను. కాబట్టి నాకేముండదు. కానీ 9 గంటలకు వెళ్ళాను అనుకో, ఏదో ఒక కారణం అనని, ఏదో కారణం చేతి ఏం చేస్తాడు? గొడవ పెట్టుకుంటారండి, పిల్లలు కూడా ప్రశాంతంగా ఉండరండి. అందుకే నేను ఏం చేస్తాను, రాత్రి నిజంగా అసలు భర్త ఇంటికి వెళ్ళకుండా చేసేది ఎవరు చెప్పాలి? పిల్లలతో కలిసి తండ్రి మాట్లాడుకోవాల్సినాడు, సమయాన్ని గడపవలసినాడు, పిల్లలతో సమయం గడపకుండా చేసేది ఎవరు? అక్కడ భార్యే కాదు, భర్త కూడా గొడవలాడు ఉంటేనే భార్య ఇంకో చోటికి పోతుంది. అర్థమైందా? పురుషుడైనను ప్రశాంతంగా ఉండాలి ఇంట్లో, భార్య అయినను ప్రశాంతంగా ఉండాలి, పిల్లలైనను కొద్ది ప్రశాంతంగా ఉండాలి. అంతేగాని పెద్ద పెద్ద అరుపులు వేసుకొని
పెద్ద పెద్ద కేకలు వేసుకుని ఉంటే ఆ ఇంట్లో ఎక్కువసేపు ఉండబుద్ది ఆవిడ ఉన్నోడు కూడా ఉండడానికి ఇష్టపడకుండా ఆడు రాత్రులే పగలు వెళ్ళిపోయి రాత్రి ఏ పన్నెండుకి వస్తారు. ఎందుకంటే అప్పుడు మీరు పడుకుంటారు కాబట్టి. ఏంటి ఎవరైనా వచ్చారనుకో అవసరం బట్టి మాట్లాడమే, భర్తతో అయినా సరే అవసరం బట్టి తల్లితో మాట్లాడాలి, అవసరాన్ని బట్టి తండ్రితో మాట్లాడాలి. అవసరం లేని వాటి కోసం ఇంట్లో భర్త ఉన్నా పిల్లలున్నా మాట్లాడుకుంటా ఆ ఇంట్లో ప్రశాంతంగా ఉండాలి. ఉన్నారనుకో 1 గంట భర్త వచ్చినోడు కూడా సాయంకాలం 7 లోపు రాకపోతే నన్ను అడగండి అనండి. 7 లోపు వచ్చేస్తాడు మొగుడు అనండి. ఎందుకు వచ్చేస్తాడు? ఇంట్లో ఏముంది? నీ భర్తకు నువ్వు పెద్ద చికెన్ ముక్కలేం ఎట్టద్దు, నీ భర్తకు పెద్ద టేస్ట్ ఏం ఉండవలసిన అవసరం లేదు. ప్రశాంతమైన ఇంట్లో కొంచెం గెంజి నీళ్ళని తాగిసినండి నీ భర్త నీ ప్రశాంతంగా ఇంట్లో ఉంటాడు, భార్య అయినా సరే. అంతమైందా? అందుకే ఎప్పుడు ఇల్లులు ఎలా ఉండకూడదు? అరుపులు కేకలు గందరగోళాలు ఉండకూడదు. ఇక్కడ ఎన్ని ఇల్లులు ఉన్నాయి? ఒక ఇంట్లో ఏమున్నాయి? రుచికల పదార్థాలు అనండి. ఆ ఇంట్లో ఏమున్నాయి? 6 వెరైటీస్ అనండి. 6 వెరైటీస్ ఎందుకు ఉన్న వేస్ట్, ఎందుకు అసలైంది లేదు అనండి. ఏం లేదు, ఆ ఇంట్లో ఎలా లేరు మనుషులు, ప్రశాంతంగా లేరు. చీటికి దానికి ఏమైపోతున్నారు, చిన్నదానికి పెద్దదానికి పెద్ద రాధన చేసే ఇల్లు. ఇంకో ఇల్లు ఎలాగుంది? ఉట్టి రొట్టు మొక్కే. కానీ ఆ ఇంట్లో ఎలాంటి వాళ్ళు చెప్పండి? కొంతమంది తినిన దగ్గర కూడా కంచాలు వేసేసుకుంటారండి బాబు. మరి అదే ఇల్లు కచ్చిడా ఇల్లు ముస్తూ వస్తుంది కదా, ఆ తిండి దగ్గర కూడా కొట్టేసుకుంటారు. ఆ తిండి దగ్గర కూడా పెద్ద రాతాంతాలు అయిపోతాయి. ఎవరు తింటాడు ఆ ఇంట్లో అన్నాలు? ఏలూరు దగ్గర ఒక హోటల్ ఉంది, పేరు చెప్పకూడదు, మళ్ళీ ఆలోచి పడిపోతాను నా మీద. ఒకసారి ఏలూరు దగ్గరికి ఏలూరు ప్రాంతంలో నేను హోటల్కి వెళ్ళాను. ఆ హోటల్ దగ్గరికి పేరు చెప్పకూడదు, చెప్తే మళ్ళీ ఏదో బాధ, వద్దులే చెప్పకూడదులే. ఆ మామ ఊరు పేరు చెప్తున్నాం. ఏలూరు దగ్గర ఒక హోటల్ ఉంది. ఆ హోటల్ దగ్గర ఎలా తెలుసా, కాకిల్లా పడిపోతుంటారు. ఆ పక్కుడు ప్రసన్న తిన్నాడు, ఇడు ప్రసన్న తిను. అక్కడికి వెళ్ళామంటే తిందాం అనుకున్నాడు కూడా ఆకలితున్నాడు తిన్న మానేసి రోడ్డు మీద తింటే బాగుండు అనుకుంటాడు. ఆ హోటల్ అలాంటి దరిద్రం హోటల్ అది. ఏలూరు దగ్గరికి వెళ్ళాను ఒకసారి. ఇంకా నేనేం చేసింది తెలుసా, బిర్యానీ పిచ్చోండి కదా, అలాంటి బిర్యానీ ముగిలిసి వచ్చేసాను. ఎందుకంటే ఇది ప్రశాంత్ తిన్నవట్లేదు వాళ్ళు గాలు గోల. అందుకే ఎప్పుడు కూడా ఇళ్లలో మాత్రం ఎవరు ఉండకూడదు, చిన్నదానికి పెద్దదానికి ఏం చేయకూడదు, మీరు వాళ్ళు చేయకూడదు, సర్దుపోవండి. బైబిల్లో ఏమని తెలుసా, 37వ కీర్తన చూడండి ఏముందో. 37 చూడు, ఆ మాట చదువుకొని ముగించుకుందాం, ఆ ఇల్లు ఎలా ఉంటుందో. 37వ కీర్తన 37వ వచనం, సమాధానమైన సంతతి అనండి. 37వ కీర్తన 37, సమాధానం ఇల్లు. అటు ఎవరంట? సమాధానపరచువారు. ఎవరి సంతతి? సమాధానపరిచే సంతతి. ఎవరు నిలుస్తారంట? ఆ ఇంట్లో ఏముంది? మరి ఏం చేద్దాం చెప్పండి? మన ఇల్లు ఎలా ఉంచుదాం? మన ఇల్లు ఈ రోజు నుంచి ఎలా చేద్దాం? అవును, ప్రశాంతంగా ఉండండి, తగులు ఆడకండి. తిన్నప్పుడు కూడా ఎలా ఉండాలి? మాట్లాడకండి. అవసరమైతేనే భర్తతో, అవసరమైతే భర్తతోని, అవసరమైతే తండ్రితోని, అవసరం లేదంటే ఇంట్లో ఎలా ఉంటాం? మౌనంగా ఉండండి, ఎక్కువ కేకలు వేయకండి అనండి. ఏం చేయకూడదు? మనం మా బావకు గట్టిగా ఇచ్చాను, పెద్ద పెద్ద కేకలు వేస్తూ ఉంటాడు ఇక్కడ. అక్కడ మాటలు బాబు నువ్వు తగ్గించరు బాబు, ఏదో ఫోన్ స్విచ్ ఆఫ్ చేయమని చెప్పాను ఆ శ్యామగోడికి. వాళ్ళకి పెద్ద ధరాలు చాలా గందరగోళం అయిపోద్ది ఇల్లు. అర్థమైందా? ప్రశాంతంగా ఉండాలి ఎప్పుడు కూడా. మనం మాట్లాడంటే పక్కింట్లో చప్పుడు కూడా వెళ్ళకూడదు, కిటికీలో పడి. అది అలాంటి ఇల్లు ఉండాలి. దేడిది అర్థమైందా? ఈరోజు మీ ఇంట్లో మంచి టేస్ట్ లేకపోయినా పర్లేదు, మీరేం పెద్ద వంటలు వండుకోకపోయినా పర్లేదు, ఉన్న గంజి నీళ్ళు లేనా సరే ఆ ఇంట్లో ఏం ఉంచాలి? మాట్లాడకండి ఎక్కువ అనండి, ప్రశాంతంగా అనండి. ఎదుటోడు ఇంటికి రావాలనుకోవాలి. బాబు ఆ ఇంటికి వెళ్తే కేకలు అరుపులు ఉంటారు బాబు, ఆ సామాన్లు ఇట్టిసుకుంటారు అట్టిసుకుంటారు కాబట్టి పక్కింటికి వెళ్దాం అని అనిపించుకోకూడదు. ఏది మొన్న చెప్పి ముగించేద్దాం, టైం అయింది. మొన్న ఒక ఆరిలో ప్రాంతంలో ఒక నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది, వెళ్ళాను. ఆ ఇంటికి ఎప్పుడు వెళ్ళినా అనని, కానీ ఉండిన సంతతి 7 అనని. ఎంతమంది? 7, ముగ్గురు కొడుకులు ఒక ఆడపిల్ల. ఎప్పుడు వెళ్ళినా
చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఆ ఇల్లు. ఎలాగుంటది? చాలా ప్రశాంతమైన ఇల్లు అండి బాబు ఆళ్ళు. మన ఇల్లు 7 ఉంటారు. 3 కొడుకులు, 2 ఆడపిల్లలు, భార్య, భర్త. నేను అంటాను ఒక్కసారి ఆ అమ్మాయిని అడిగిన చెల్లి, అమ్మ ఏట్రా ఎప్పుడు చూసినా ఇంట్లో ఇంతమంది ఉంటారు. అసలు ఏం వినపడదండి. అన్నయ్య మాకు ముందు నుంచి మాకు ఇదో పద్ధతి అన్నయ్య అని అంది. ఏంటి? ఈ అప్పుడు ఈ వాక్యం ప్రిపేర్ అయిపోయాను నేను. మా ఇల్లు ఎలాగ ఉంచుకోవాలని. అసలు ఈ వాక్యం ఆవిడ ఇల్లు బట్టి వాక్యం ప్రిపేర్ అయ్యాను రాత్రి. ప్రశాంతమైన ఇల్లు అనండి. అప్పుడు ఆమె నేను అంటుంది, అమ్మా నేను ఎందుకు పక్కనే మా ఇల్లు అనండి. మాకు ఇల్లు ఉందా లేదా నాకు? కానీ అక్కడికి వెళ్ళట్లేదు నేను. ఆ చెల్లి ఇంటికి వెళ్తాను. ఎందుకంటే ఆ ఇల్లు ఎలాగుంటది? ప్రశాంత్. నేను అన్నాను, అమ్మా ఎప్పుడొచ్చినా అనండి ఒక చిన్న మంచం ఇచ్చేమో గంట గడి పడుకొని అప్పుడు మా వెళ్ళిపోరం అంతాను. ఎందుకంటే ఆ ఇల్లు ఎలాంటిది? ప్రశాంతం ఇల్లు. అనియా నీకంటే ఎవరున్నారని అంటది ఆ చెల్లి. అంత ప్రశాంతమైన ఇల్లు అనండి. ఏసీ ఏం లేదు ఆ ఇంట్లో. ఏసీ లేదు. కానీ ఏసీ లేకపోయినా ఏమి లేకపోయినా మనుషులు ఎలా అంటారు? మౌనంగా. అవసరమైతే మాట్లాడతారు. అవసరం లేకపోతే ఏం చేస్తారు? మౌనంగా కూర్చుంటారు. మరి అలాంటి ఇల్లు కావాలా? లేదు చీటికి చాటికి పెద్ద రాదందలు చేసే ఇల్లు కావాలి మనకి. ఏ ఇల్లు ప్రశాంతం? అక్కడ ఏమన్నా నాకు చాలా మంచి మీరు బాగా చదివి నేను చదువుతాను చూడండి. నేను చదువుతాను చూడండి. అక్కడ ఏముందంటే నెమ్మది కలిగి ఇల్లు అనండి. నెమ్మది కలిగిన ఇంట్లో ఉట్టు రొట్టు మొక్క అనండి. ఎంత మేలు, ఎంత బాగుందండి. ఆకుకూరలు ఆ ఇంట్లో ఆకుకూర లేదు, ఏమీ లేదు, రుచికరం ఏమీ లేదు. అసలు ఉట్టు రొట్టు మొక్క. ఎవరు ఉట్టు రొట్టు మొక్క ఇంట్లో విలువైన ఇల్లు అంటారా మీరు? కానీ రుచికల ఇల్లు విలువైందా? రొట్టు మొక్క ఇంట్లో ఇల్లు విలువైందా? అందుకే మనం గుర్తుపెట్టుకో, మన ఇంట్లో ఏమి లేకపోయినా విలువైన లేకపోయినా పర్లేదు, కానీ ఇంట్లో అసలైంది ఉండాలి. ఏది అసలైంది? డబ్బులు లేకపోయినా పర్లేదు మీ ఇంట్లో బీరువాలో అనండి. మీ ఇంట్లో బంగారంలో మూటగా లేకపోయినా పర్లేదు, కానీ మీ ఇంట్లో ఏముండాలి? ప్రశాంతంగా అనండి. కొంతమంది చూడండి అలా వాగుతూనే ఉంటారండి బాబాలు. అలా వాగుతూ ఉంటారు. మేము కొన్ని ఫెలోషిప్ వాటికి వెళ్తాం. ఆ ఫెలోషిప్ల గారికి వెళ్ళినప్పుడు అలా వాగుతూనే ఉంటారు కొంతమంది. వాళ్ళు మరి ఏటో నేర్చుకున్నారు నాకు అర్థం అవ్వట్లేదు. ప్రశాంతంగా ఉండరు వాళ్ళు. వాళ్ళు ప్రశాంతంగా ఉండరు, మన బుర్రలు తినేస్తుంటారు. మరి వాళ్ళు ఏటి నేర్చుకున్నారో మరి అది నాకు అర్థం అవ్వట్లేదు. అర్థమైందా? ఎన్ని ఇల్లులు అమ్మా చెప్పండిరా? నెంబర్ 1 అనండి. చెప్పండి. చిన్న పొరపాటు అనండి. ఆ ఇల్లు ఏమైపోయింది? ప్రశాంతమైన ఇల్లు ఏమైపోయింది? గందరగోళం ఇల్లుగా. అది ఎవరి ఇల్లు? దావీదు ఇల్లు. రెండవది అనండి. రెండోది ఏంటి? భక్తిహీనత వల్ల ఇల్లు ఏమైపోయిందో. ఏమైపోయిందిలో. మూడో ఇల్లు ఏంటి? ఇల్లు ఏం చేయకూడదు, ఇంట్లో ఎవరు ఉండకూడదు. కొండములు చెప్పేవారు ఇళ్లల్లో ఉండకూడదు. ఉంటే ఇల్లు ఏమవుతుందంటే భూమి మీద అన్నటికి స్థిరంగా. నాలుగో ఇల్లు ఏంటి? రుచికలం ఇల్లు కంటే, గొడవలాడే ఇల్లు కంటే ప్రశాంతమైన ఇంటిలో ఉట్టి రొట్టు ముక్క తినడం ఎంతో మేలు. కాబట్టి చెప్పండి, మన ఇల్లు 4 ఇల్లు ఏమనకూడదు? గందరగోళం ఇల్లుగా ఉండకూడదు. రొట్టు ముక్కైనా ఇల్లు ఎలా ఉండాలి? చొప్పుడు రాకూడదు. ఏం రాకూడదు? ఎదుటోడు కూడా పక్కింటి కూడా ఏమవకూడదు? వినబడకూడదు. అర్థమైందా? అలాంటి ఈ 4 కానీ మీరు తొలగించేసుకుంటే అనండి, ఈ 4లో మీ ఇంట్లో లేకుండా ఉంటే ఎప్పటికైనాను అనండి యెహోవా మీ ఇంటిని సదాకాలము దీవిస్తాడు. మీ ఇంటిని ఏం చేస్తాడు తెలుసా? ఎల్లకాలం ఆశీర్వాదం దేవుడు నింపుతాడు. దేవుడి మాటలు దీవించిన గాక. ప్రార్థన చేసుకున్న లతమ్మ ప్రార్థన చేస్తాను.